గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన పుకార్లకు చెక్ పడింది. స్టార్ హీరోయిన్ సమంత గురించి ఫ్యాన్స్ క్రేజీగా ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చేసింది. సమంత ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లాడింది. ఈ రహస్య వివాహం డిసెంబర్ 1న తమిళనాడులోని ప్రఖ్యాత ఇషా యోగా కేంద్రంలోని లింగ భైరవి ఆలయంలో పెళ్లి జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా పంచుకుంది. ఆ చిత్రాలు ప్రస్తుతం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ చిత్రాలలో సమంత ఎరుపు రంగు చీరలో కనిపించగా రాజ్ నిడిమోరి గోధుమ రంగు కుర్తా ధరించారు. హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో సోషల్ మీడియాలో #సమంత వెడ్డింగ్, #సమంత రాజ్ వెడ్డింగ్ హ్యాష్ట్యాగ్లు అనేది నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కంగ్రాట్స్ అంటూ విష్ కూడా చేస్తున్నారు. మరికొందరు అయితే షాక్ అంటున్నారు. వీళ్ళిద్దరూ త్వరలో రక్త బ్రహ్మాండ్ అనే హారర్ సినిమాలో కలిసి పని చేయబోతున్నారు. పెళ్లి తర్వాత కూడా కెరియర్ కంటిన్యూ చేయబోతున్నారు. ఫ్యాన్స్ అఫీషియల్ ఫోటోల కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. 2024 ప్రారంభంలో సమంత రాజ్ నిడిమోరు మధ్య రిలేషన్షిప్ ఊహాగానాలు మొదలయ్యాయి. సమంత తన సోషల్ మీడియాలో రాజ్ చిత్రాలు పోస్టు చేయడం మొదలుపెట్టింది. వెకేషన్ ఫోటోలు అలాగే ఎక్కడికైనా వెళ్ళిన మూమెంట్స్ అన్నీ కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. రాజ్ నిడిమోరు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత ఒక రోల్ చేశారు. అక్కడే వీళ్ళ మధ్య ఎక్కువగా రిలేషన్ మొదలైందని సమాచారం. గత ఏడాది నుంచి వీళ్ళు డేటింగ్లో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ అయితే జోరందుకున్నాయి. ఈ రూమర్స్కి ఇప్పుడు మరింత క్లారిటీ వచ్చింది. రాజ్ మాజీ భార్య ఫ్యామిలీ డే ఆదివారం రాత్రి ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్నైతే క్రిటిక్ పోస్ట్ చేశారు. తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారని ఇంగ్లీష్లో తెలిపింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవడంతో వారి పెళ్లి నిజమే అనే చర్చ మొదలైంది. సమంత మొదట 2017లో హీరో అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. కానీ 4 సంవత్సరాల తర్వాత 2021లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సమంత ఒంటరిగా ఉంటుంది. తన కెరియర్ పై ఫోకస్ చేసింది. చైతన్య మాత్రం 2024 డిసెంబర్లో నటి శోభితా ధూళిపాలను పెళ్లి చేసుకున్నారు. సమంత అప్పుడు కూడా సపోర్ట్ చేసింది.